మంత్రి రోజాపై నగరిలోని 5 మండలాల వైసీపీ ఇన్ఛార్జీలు ఫైర్ అవుతున్నారు. రోజా రాజకీయాల్లో ఐరన్ లెగ్ అంటూ రోజా వల్ల వైసీపీకే నష్టమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంతో మంత్రి రోజా ఆమె అన్నదమ్ములు కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపించారు. తమ భిక్షతోనే మంత్రి రోజా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని కామెంట్స్ చేశారు 5 మండలాల వైసీపీ ఇన్ఛార్జీలు. అప్పుల్లో ఉన్న రోజా ఇప్పుడెలా 100 కోట్లు సంపాదించారని ప్రశ్నించారు. నగరి నియోజకవర్గంలో భూ కబ్జాలు, రౌడీయిజం, కమిషన్లు ఇలా ఒక్కటేమిటి? రోజా లాంటి అవినీతి మంత్రిని ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. ఇక మంత్రి రోజా అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాము అవినీతికి పాల్పడి ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. రోజాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే సీట్ ఇవ్వద్దని సీఎం జగన్ ఈ విషయంపై ఒక్కసారి ఆలోచించాలని వేడుకున్నారు. రోజాకు సీట్ ఇస్తే నగరి నియోజకవర్గంలో గెలిచే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పిస్తున్నారు. You have new messages. రోజాకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా వైసీపీ కోసం పనిచేస్తామంటున్నారు వ్యతిరేక వర్గం. ఈ క్రమంలోనే రోజా భర్త సెల్వమణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆమె భర్తకు వైసీపీ పార్టీతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సెల్వమణి ఏపీకి చెందిన వ్యక్తే కాదని, అలాంటి వ్యక్తి తమకు పార్టీలో పదవులు ఇవ్వడానికి ఎవరని నిలదీశారు. పోలింగ్ బూత్లు ఎక్కడ ఉందో తెలియని సెల్వమణి కూడా మమ్మల్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని చెప్పుకొచ్చారు. ఆమె తెలుగుదేశంలో 2004-2009లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడించడం జరిగింది, నగిరిలో కానీ చంద్రగిరిలో కానీ. ఆ తర్వాత వైఎస్ఆర్ని కలవడం జరిగింది. వైఎస్ఆర్ ఈమె కలవడం, ఆయన అకాల మరణం చెందడం ఇవన్నీ జరిగిపోయినాయి. అప్పటి నుంచి ఆమెకు ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది. అటువంటి ఐరన్ లెగ్ కలిగినటువంటి వ్యక్తిని మా పెద్దలు ఎవరు, గౌరవనీయులు ఈ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, వాళ్ళ కుమారుడు మిథున్ రెడ్డి గారు అయితేనేమి, అదేవిధంగా నారాయణ సామన్న, డిప్యూటీ సీఎం నారాయణ సామన్నకు చెప్తే మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఆమె పుత్తూరు నియోజకవర్గంలో కానీ నగిరిలో కానీ తెలియనప్పుడు మా పార్టీ వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి ఆమెని 780 ఓట్ల మెజార్టీతో గెలిపి. నేను ఇప్పుడు చెప్పుకుంటా, నేను సినిమాలో పెద్ద హీరోయిన్ని, నేను పెద్ద కోటీశ్వరులని. ఆ రోజుల్లో 50,000కి 30 మెసేజ్లు నా దగ్గర ఉన్నాయి, కాబట్టి అందరికి షేర్ చేస్తాను. అన్న 50,000 పంపించన్నా, ఫ్లైట్ టికెట్ డబ్బు లేదు, వడవలపేటలో మీటింగ్ అన్నా 2 లక్షలు పంపించు. ఈరోజు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంది. ఇట్లంతా మేము పార్టీ కోసం అని చెప్పి జగన్మోహన్, వైఎస్ఆర్ పార్టీ అంటే మాకు తల్లితో సమానం. నాయకుడు, పార్టీ నాయకుడు అయితే తండ్రితో సమానంగా మేము ఈరోజు పార్టీ కోసం కష్టపడి నా వ్యాపారాలు వదులుకొని కోట్లు ఖర్చు పెట్టి ఈమెను 2 సార్లు గెలిపించుకుంటే మాకు ఇచ్చే గౌరవం ఇది. ఈమెకు మళ్ళా సీట్ ఇస్తే హైకమాండ్ వాళ్ళు ఇస్తే ఇచ్చుకోండి, మేమైతే పనిచేయము, ఖచ్చితంగా ఓడిస్తామని చెప్తున్నాం. మాకంటే పార్టీ కావాలా, పార్టీ ముఖ్యం మాకు. కాబట్టి మీరు దయచేసి సీట్